నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి నూతన ఇసుక పాలసీ. పాత విధానాలను రద్దు చేసిన సర్కార్. నిల్వ కేంద్రాల్లో పంపిణీ. పట్టిసీమ నుంచి కృష్ణాకు చేరిన గోదావరి జలాలు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద జలహారతి ఇచ్చిన మంత్రి. ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష తేదీలు ఖరారు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహణ. నవంబర్ 2న ఫలితాలు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో సాక్ష్యాల నమోదుకు సిద్ధమైన జస్టిస్ ఘోష్ కమిటీ. ఇంజనీర్ల అఫిడవిట్ల విశ్లేషణ. వైఎస్ఆర్కు అభిమానుల ఘన నివాళి. మంగళగిరి సభలో దివంగత నేత సేవలను కొనియాడిన కాంగ్రెస్ నాయకులు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు నిర్ధారించిన సుప్రీంకోర్టు. ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని వ్యాఖ్య. ముంబైని మరోసారి వణికించిన భారీ వర్షాలు. 6 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం. జనజీవనం అస్తవ్యస్తం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసిన చంద్రబాబు సర్కార్ ఖజానాకు ఎలాంటి రెవెన్యూ లేకుండా ఉచితంగా ఇసుకను పంపిణీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు, ఎమ్మెల్యేలు ఉచితంగా పంపిణీ చేశారు. కేవలం సీనరేజ్, రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. వైకాపా ప్రభుత్వం 2019-2021లో తెచ్చిన ఇసుక విధానాలను రద్దు చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని పేర్కొంది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లా ఇసుక కమిటీలో జిల్లా ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖల అధికారులు ఉంటారు. జిల్లాల్లో స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను సర్కారు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ స్టాక్ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక అందుబాటులో ఉందని తెలిపింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డీసిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. ఇసుక లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీలకే అప్పగించింది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానంలోనే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను మంత్రులు, ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలో రీచ్ లో ఉచిత ఇసుక పంపిణీ చేపట్టగా ట్రాక్టర్లు బారులు తీరాయి. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ చేశారు. ఒంగోలులో ఉచిత ఇసుకను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పంపిణీ చేశారు. సీనరేజీ, రవాణా ఖర్చులు, జీఎస్టీ కలిపి టన్నుకు 247 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చతుకుపాడు ఇసుక రీచ్ లో ఇసుకను మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. సీనరేజీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు, అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఉచిత ఇసుక విధానం ప్రారంభం కావడంతో భవన నిర్మాణ కార్మికులు, తెలుగుదేశం కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. విజయవాడలో భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం కూడలి వద్ద భవన నిర్మాణ కార్మికులు కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
నర్సీపట్నం నియోజకవర్గం గబ్బడ ఇసుక డిపోలో 65,000 టన్నుల ఇసుకను తవ్వి నిల్వ ఉంచడంపై ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని ఆర్డీఓ కలెక్టర్లకు సూచించారు. ప్రజల కళ్లు గప్పి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి 100 కోట్లు దోచుకున్న ఇసుక మాఫియాని బయటపెట్టాలన్నారు. దొంగని పట్టుకోకుండా ఇసుకను పంచితే సాక్ష్యాన్ని తొలగించినట్లవుతుందన్నారు. విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇసుకను బయటకు తీయాలని సూచించారు. చంద్రబాబు ముందు చూపునకు పట్టిసీమ ప్రాజెక్టు నిదర్శనమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదికి చేరిన సందర్భంగా మంత్రి ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. గోదావరి నుంచి సుమారు 300 టీఎంసీల నీరు సముద్రంలోకి కలుస్తుందని, ఆ నీటినే కృష్ణా డెల్టాకు మళ్లించారని నిమ్మల తెలిపారు. పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మాణం చేశామన్నారు. ఎప్పుడు 30-35 టీఎంసీల రిజర్వ్ ఉన్నటువంటి పులిచింతల్లో ఈరోజు 6 టీఎంసీ నీరు కూడా లేదు అని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాల కోసం, మన ఎన్నికల కోసం మరి ఆ వాటర్ని అంతా కూడా డైవర్ట్ చేసేసుకుని ఈవేళ 6 టీఎంసీ నీరు కూడా అక్కడ నిలవలేకుండా పులిచింతల్లో ఉంచినటువంటి స్థితిలో మరి ఇటు కృష్ణా డెల్టాకి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇప్పుడు ఈ పట్టిసీమ వాటర్ కనుక ఇక్కడికి రాకపోతే కృష్ణా డెల్టా ప్రజలు వలస వెళ్ళేటువంటి పరిస్థితి ప్రమాదం ఉండేది. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తమ విధానమని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ వంటి ప్రముఖ సంస్థల్లో సీట్లు సాధించిన 25 మంది దివ్యాంగ విద్యార్థులను అభినందించిన మంత్రి వారికి సొంత ఖర్చులతో ల్యాప్టాప్లను బహూకరించారు. ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏడాదికి 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను చూడటమే తమ లక్ష్యమని, అది సాధ్యం కావాలంటే విద్యే కీలకమన్నారు. ఆ దిశగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకొస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ రోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. సంక్షేమం చేస్తాం, కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే, విద్య ద్వారా. కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి. మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మేము పనిచేస్తాం. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీపై ప్రతిపాదనలతో రావాలని అధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించిన 24 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో సీఎం సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఐటీ కంపెనీలు సహా పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉంటుందన్నారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఇందులో ఉండాల్సిన కోర్సులు, పాఠ్య ప్రణాళికపై అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టుల రూపకల్పనకు ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని సూచించారు. భారాస ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎంను కలిసిన ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. రాయచూరు నుంచి ఆలంపూర్ మీదుగా శ్రీశైలం వరకు అంతర్రాష్ట్ర రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ కింద రిజర్వాయర్లు, నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. 10 రోజుల నుంచి ఆలంపూర్ భారాస ఎమ్మెల్యే విజయుడు సహా వెంకట్రామరెడ్డి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆయన రేవంత్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ రెడ్డి రేపు మహబూబ్ నగర్ వెళ్తున్నందున ఆ పర్యటనలోనే ఇద్దరూ కాంగ్రెస్లో చేరతారని పీసీసీ వర్గాలంటున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. భారాస నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టు పిటిషనర్లు తెలిపారు. మార్చిలోనే ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పీకర్ కార్యాలయం
నుంచి ఎలాంటి స్పందన లేదని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాల్సి ఉన్నా స్పీకర్ కార్యాలయం పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ పలు కోర్టులకు చెందిన తీర్పులను కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 ఆనకట్టలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సాక్ష్యాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చిన అఫిడవిట్లను ప్రస్తుతం విశ్లేషిస్తోంది. తర్వాత నోటీసులు జారీ చేసి సాక్ష్యాలు నమోదు చేయనుంది. అనంతరం బహిరంగ విచారణ నిర్వహించనుంది. విచారణ ప్రక్రియలో భాగంగా ఇవాళ కమిషన్ ముందు పంప్ హౌస్లకు చెందిన 14 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. వారి నుంచి సమాచారం తీసుకున్న కమిషన్ వారిని ఈ నెల 16 లోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పంప్ హౌస్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. కాళేశ్వరంపై గతంలో ఇచ్చిన నివేదికను కాగ్ కమిషన్కు అధికారికంగా అందజేసింది. కమిషన్కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తమ అధ్యయన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్కు సమర్పించింది. తుది నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ విజిలెన్స్ విభాగాన్ని కమిషన్ మరోమారు ఆదేశించింది. బ్యారేజీలపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని స్పష్టం చేసింది. అయితే ఆ పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని పేర్కొంది. లీక్ అయిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 30 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైతే మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని తేల్చి చెప్పింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడితే అది దావానలం మాదిరిగా వ్యాపిస్తుందని పేర్కొంది. పరీక్ష విశ్వసనీయత దెబ్బతింటే మళ్లీ నిర్వహించాల్సిందేనని పేర్కొంది. పరీక్షా పత్రాన్ని లీక్ చేసిన వారిని గుర్తించకపోయినా మళ్లీ పరీక్ష జరపాలని ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 67 మంది అభ్యర్థులు 100% మార్కులు సాధించడంపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పేపర్ లీక్తో 2 విద్యార్థులకే సంబంధం ఉందని చెబుతున్నప్పటికీ అది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్ హెల్డ్లో పెట్టారో చెప్పాలన్న కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు సవరించిన షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 3 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. డిఎస్సి పరీక్షలు యథాతథంగానే జరుగుతాయని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇటీవలే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్కు డిఎస్సికి భిన్నమైన సిలబస్ ఉందని, చదవడానికి సమయం సరిపోదని కొందరు అభ్యర్థులు ఈ ఉదయం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ డిఎస్సి పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. జూనియర్ లెక్చరర్స్ పరీక్షా ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1392 జేఎల్ పోస్టులకు 2023 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్టు జాబితాను త్వరలోనే వెల్లడిస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్టు చేస్తామని కమిషన్ తెలిపింది. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఉత్కంఠ వీడింది. మొత్తం 35 కార్పొరేషన్ల చైర్పర్సన్లను నియమిస్తూ మార్చి 15న ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇవాళ బయటకు వెల్లడించింది. లోక్సభ ఎన్నికల కారణంగా ఇంతకాలం గోప్యంగా ఉంచిన జీవోలను ఇవాళ బహిరంగపరిచిన ప్రభుత్వం కొత్త చైర్మన్ల బాధ్యతలు స్వీకరించాలని సూచించింది. ఈ మేరకు వేర్వేరు కార్పొరేషన్ల చైర్మన్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం 35 కార్పొరేషన్లు ఉండగా ఇవాళ 10కి పైగానే కార్పొరేషన్లకు చైర్పర్సన్లు బాధ్యతలు చేపట్టారు. గతంలోనే ఈ 35 కార్పొరేషన్లకు చైర్పర్సన్లుగా నియమిస్తున్నట్లు బయటకు చెప్పినప్పటికీ జీవోలను మాత్రం విడుదల చేయలేదు. ఇవాళ ఉత్తర్వులు వెలువడగానే ఒక్కొక్కరే బాధ్యతలు తీసుకున్నారు.
వారసత్వం కుటుంబపరంగా రాదని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే వారికే వారసత్వం వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ జయంతి సభకు రేవంత్ ఆయన మంత్రివర్గ సహచరులు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వైఎస్ఆర్ నాయకత్వ లక్షణాలను నేతలు కొనియాడారు. వైఎస్ వారసులం అనేవారు భాజపాతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అలాంటి వారు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న వైఎస్ చివరి కోరిక తీర్చడం మనందరి బాధ్యత అని ఆమె చెప్పారు. 2029లో ఆంధ్రప్రదేశ్కు వైఎస్ షర్మిల సీఎం అవుతారని రేవంత్ అన్నారు. కడపలో ఉప ఎన్నిక వస్తే షర్మిలను గెలిపించే బాధ్యత తీసుకుంటానని ప్రచారం చేస్తానని రేవంత్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. తప్పకుండా 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు. మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను కలిసినప్పుడు నాన్న మాట, జలయజ్ఞం నేను చేయగలిగితే నా జీవితం, నా పర్పస్ నేను ఫుల్ఫిల్ చేసిన వాడిని అవుతాను. ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇందిరమ్మ ఇల్లు అయినా, 108 ఇవన్నీ బోనస్. కానీ జలయజ్ఞం మాత్రం నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు. గెలిచిన తర్వాత ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు? వెతికినా కనిపించరు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. తరువాత తనను కౌగలించుకుని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న తల్లి విజయమ్మను జగన్ సముదాయించారు. తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి వద్ద కూడా విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. జగన్ వైఎస్ ఘాట్ నుంచి వెళ్లిన అరగంట తర్వాత ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ కుమార్తె షర్మిల ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కోడలు, కుమార్తె, తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్ ప్రజలకు ఆదర్శ పాలన అందించారని షర్మిల చెప్పారు. అటు రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని షర్మిల ముందుకు తీసుకువెళ్లగలరంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు నివాళులర్పించారు. పంజాగుట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షి, మంత్రులు వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే భవన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ నుంచి గాంధీ భవన్ చేరుకుని వైఎస్ఆర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు నివాళులర్పించారు. తర్వాత సిఎల్పీకి చేరుకున్న సీఎం, మంత్రులు వైఎస్ఆర్ చిత్రపటానికి అంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై వైకాపా నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు కృషి చేస్తుంటే ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమలతో పాటు ఓడరేవులో ఓటాలు అడిగినట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి అభూత కల్పనలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు, ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓట అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువా? నీకెందుకు ఏడుపు? కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి, మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 40% పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా?
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం మరోసారి వణికించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు పడిన కుండపోత వర్షానికి రహదారులు, రైల్వే ట్రాకులు జలమయం కాగా లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, మోటార్ సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. 6 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా అంధేరి, కుర్లా, బాండూప్, కింగ్స్ సర్కిల్, దాదర్ సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగుతున్నాయి. పట్టాలపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నందున సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు. సెంట్రల్ రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. భారీ వర్షాల దృష్ట్యా ఆర్టీసీ బస్సులను కూడా అధికారులు నిలిపివేశారు. ముంబై సహా రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్కు మూతపడ్డాయి. రహదారులు జలమయమై ఎమ్మెల్యేలు ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిల్ పాటిల్, ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిట్కారీ ప్రయాణిస్తున్న రైలు వరదలకు నిలిచిపోగా వారు పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్లారు. ముంబై విమానాశ్రయం నుంచి 50 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని సర్వీసులను దారి మళ్లించారు. మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లీ, సతారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. రాయ్గఢ్ కోటలో ఒక్కసారిగా సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న పర్యాటకులను సహాయ సిబ్బంది కాపాడారు. రాయ్గఢ్ కోట నడక మార్గం, రోప్ వేను అధికారులు మూసివేశారు. అస్సోంలో వరద బీభత్సం కొనసాగుతుండగా ఇప్పటి వరకు 78 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ వరదల దాటికి కజిరంగా జాతీయ ఉద్యానంలోని దాదాపు 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లు వెల్లడించారు. ఇందులో 6 ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలు, మరికొన్ని జంతువులు ఉన్నట్లు చెప్పారు. వరదల్లో చిక్కుకున్న మరో 96 వన్యప్రాణులను రక్షించినట్లు తెలిపారు. పార్కులోకి భారీగా వరద నీరు చేరి ఇబ్బంది పడుతున్న ఖడ్గమృగం వీడియోను అస్సోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అస్సోంలో 28 జిల్లాల్లోని 23 లక్షల మందిపై వరదల ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. దుబ్రీలో సుమారు 7,55,000 మంది బాధితులు ఉన్నట్లు వెల్లడించారు. బ్రహ్మపుత్ర, బరాక్ సహా 6 నదులు ఉప్పొంగుతుండగా కొండ చర్యలు విరిగిపడి రహదారులు, వాహనాలు ధ్వంసమైన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలకు దాదాపు 70,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ కామ్రూప్ జిల్లాలో సహాయ చర్యలను పర్యవేక్షించారు. మొత్తం 269 శిబిరాల్లో సుమారు 53,700 మంది తలదాచుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బాధితులకు ధైర్యం చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో సోరెన్ సర్కార్కు 45 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. స్వతంత్ర శాసనసభ్యుడు సరయూ రాయ్ విశ్వాస పరీక్ష ఓటింగ్లో పాల్గొనలేదు. మొదట ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా చర్చకు స్పీకర్ రవీంద్రనాథ్ మహతో గంట సమయం కేటాయించారు. చర్చ సందర్భంగా భాజపా ఎమ్మెల్యేలు సోరెన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షలో సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. భూ కుంభకోణం కేసులో ఇటీవల జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ ఈ నెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ వాంటురోవ్ సాదర స్వాగతం పలికారు. మోదీ రష్యా సైనికుల వందనం స్వీకరించారు. రష్యన్ కళాకారులు దాండియా, గర్బా నృత్యంతో భారత ప్రధానికి స్వాగతం పలికారు. ప్రధాని బస చేస్తున్న హోటల్ వెలుపల భజనలు పాడి నృత్యాలు చేశారు. 2 రోజుల పర్యటన కోసం రష్యా వెళ్లిన ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్తో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యా పర్యటన తర్వాత ఈ నెల 9, 10 తేదీల్లో మోదీ ఆస్ట్రియా వెళతారు. గత 40 ఏళ్లలో ఆస్ట్రియాలో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే కాగా ఆ దేశంతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని మోదీ ఎక్స్లో తెలిపారు.